చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇంతగా చెప్తున్నారు కదా, నన్ను చీకొట్టినా సరే నా కూతురు తలపైన 4 అక్షింతలు వేయమని వాణి వదిలిని అడుగుతాను. పదమ్మా. వద్దు మమ్మీ, నువ్వు రావద్దు. నువ్వు వస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం ఏదో కుట్ర చేశామో అనుకుంటుంది. వాళ్ళు నన్ను నమ్మరు. నువ్వు నన్ను పెంచిన విధానం వల్ల ఇన్నాళ్ళు వీళ్ళు నన్ను అసహించుకుంది చాలు. నేను లేకుండా ఎలా వెళ్తావే? నేనున్నాను కదా అత్త. మౌనికను తీసుకెళ్ళి తను కోరుకున్నట్టుగానే వాణిగారి చేత అక్షింతలు వేయించి తీసుకొస్తాను. ఈలోపు నువ్వు పెళ్లి పనులన్నీ చూసుకో. చిన్ని, నువ్వు అత్తతో పాటు ఉండి అన్ని పనులు చూసుకో. పద మౌనిక, వెళ్దాం పద. వాణి, ఈ మధ్య మెల్లమెల్లగా అను గురించి బాధపడ్డం తగ్గించావనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అను ఫోటో పట్టుకుని చూస్తూ బాధపడుతున్నావు. వస్తుందిలే వాణి, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మీ కొడుకు కోడలు చేసిన పనికి మా అమ్మని ఫోటోలో చూసుకుని బాధపడాల్సొస్తుంది. ఎలా ప్రశాంతంగా ఉండమంటారు? అక్కడది ఎలా ఉందో, ఎంత ఇబ్బంది పడుతుందో, ఎవరితో చెప్పుకోలేక అది ఎంత నలిగిపోతుందో. అబ్బబ్బా, తనను జాగ్రత్తగా చూసుకోమని పార్వతి గారికి చెప్పావు కదా. వింధ్య పూజ గదిలో ఉంది, వింటే బాధపడుతుంది. ఈ టాపిక్ పొడిగించుకు. ఇదేంటి ఎడమ కన్నా దొరుకుతుంది? ఏమండి, హారతి. ఇదేంటండి, మీకు హారతిస్తుంటే ఆరిపోయింది. ఏదైనా అరిష్టమా? పైగా ఇందాకటి నుంచి నాకు ఎడమ కన్ను కూడా ఆదరుతుంది. ఏదైనా కీడు జరగబోతుందేమోనని భయంగా ఉందండి. ఉన్న పళంగా హారతి ఆరిపోవడం ఏంటి? రాజేష్, ఇది కీడుకి సంకేతం. అమ్మా, గాలికి హారతి ఆరిపోతే కూడా ఏంటమ్మా ఇది? వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ హారతి వెలిగించుకొని తీసుకురా.
చిన్న చిన్న వాటికి కంగారు పడద్దు. ఇప్పుడేం భూకంపాలు రావట్లేదు కదా. ప్రళయాలు ఏం రావట్లేదు కదా. అత్తయ్య